ప్లస్ న్యాయవాది కాబట్టి రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీం రామ్మోహన్ గారు. రావు గారు ఇటీవలి కాలంలో ఏదైతే సోషల్ మీడియాలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి, తర్వాత అబ్యూజ్ లాంగ్వేజ్‌కి మధ్య తేడా లేకుండా పోయింది. దీనికి దాన్ని కట్టడి చేయటం ఎట్టండి అసలు? రహీం గారు, మీకు మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, విజయభాస్కర్ గారికి, సోదరి లక్ష్మి గారికి మెగా ప్రేక్షకులకు నమస్కారం. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అని మహాకవి శ్రీ. రాజకీయంలో ఉన్న వాళ్ళది వ్యక్తిగత జీవితాలు పబ్లిక్ వరకు చెప్పాలి. కానీ అట్లాని మన స్వేచ్ఛ మన ముక్కు వరకే పరిమితం. శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్ చెప్పారు. అంటే దేనికి అతి సర్వత్రం వర్జనీయతని, అతి చేయొద్దు దేనిలో కూడా. శ్రీనివాస్ రెడ్డి గారు మొదలే చెప్పారు. నేనేమంటున్నానంటే, మన స్వేచ్ఛ మనకు ముక్కు వరకైన పాఠాన్ని నేను 6వ తరగతిలో ఇంగ్లీష్ పాఠం చదువుకున్నాను. మనకి ఎట్లాగూ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి రోడ్డు మీద నడుచుకుంటూ కర్రసాము కత్తిసాము చేసుకుంటా పోతాడు నడవదు. పక్కవాడి స్వేచ్ఛకి భంగం అవుతుంది. అందుకని మన స్వేచ్ఛ మన ముక్కు వరకే నా పాఠం సారాంశం. మన ముక్కు శరీరంగాలు చాలా ముందుకుంటారు కనుక నేను స్పష్టంగా చెప్తున్నాను. రావణ్ గురించి కానీ, రావణ్ అనేవాడు మొన్న ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్య చేయకపోతే ఆయన ఎవరు పెద్ద తెలిసేది లేదు. మీ అందరికి తెలుసో నాకైతే తెలియదు. రెండోది ఆ కేవీఆర్ అనే జర్నలిస్ట్ కూడా ఎవరికి తెలియదు. నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా ఉన్నాను. మరి కేసులు ఎదుర్కోలే, నేను కేసులు మన మీద పెట్టలేదు. ఇప్పుడు కూడా మనం నాలుక అదుపులో ఉంచుకొని, అంటే ఎప్పుడు కూడా నరం లేని నాలుక అంటారు కదా రహీం గారు, మన నాలుకను అదుపులో ఉంచుకొని వైసీపీ మీద కానీ, మన టీడీపీ వైసీపీ మీద కానీ, వైసీపీ టీడీపీ మీద కానీ, లేకుంటే జనసేన వీళ్ళ మీద కానీ ఎవరు ఆరోపణలు చేసుకున్నా, రాజకీయ ఆరోపణలు చేసుకుంటే తప్పలేదు. అట్లాగే విధానపరమైన నిర్ణయాల మీద ఆరోపణలు చేసుకుంటే తప్పలేదు అంటారు. చాలా చర్చలో పాల్గొన్నారు. ఉదాహరణకు వైసీపీ చేసిన మంచి చట్టం, ల్యాండ్ చట్టం బ్రహ్మాండం ఉంది, అందులో లోపాలు కూడా చెప్పిన. అట్లానే టీడీపీ అమరావతి రాజధాని ఒకటి అంటే దాన్ని కూడా సమర్థించడం. అంటే ఏమంటా అంటే అంశాల వారి మద్దతు అంశాల వారి ఉండాలి, కానీ వ్యక్తిగత దూషణలు కానీ చేయొద్దు. ఇంతకు ఉపా చట్టం గురించి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అన్లాఫుల్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ ప్రివెంటివ్ యాక్ట్ ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టడానికి వీల్లేదు. అసలు జర్నలిస్టుల మీద అసలు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే అది పూర్తిగా తీవ్రవాదం. అది వామపక్ష తీవ్రవాదం కావచ్చు, లేకపోతే మత తీవ్రవాదం కావచ్చు, అట్లా పెట్టింది. కానీ అట్లా ఉన్న స్వేచ్ఛ అని మతాలను అవమానిస్తే కూడా, మతాల మధ్య ఘర్షణ పుట్టించే ప్రయత్నం చేసినప్పుడు, అంతర్గత కలవలు పుట్టించినప్పుడు మాత్రం అప్పుడు కూడా ఉపా చట్టం పెట్టొచ్చు అంటారు. ఇద్దరు జర్నలిస్టులు, నేను కూడా జర్నలిస్టే కనుక చెప్తున్నాను, ఇద్దరు జర్నలిస్టుల అరెస్టును సరైన విధంగా చేయలేదని అంటున్నాడు. ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ విధానం తప్పు అంటున్నాడు. ఇంకోటి, అది పూర్తిగా బెయిలబుల్ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది కాదంటలేదు. కానీ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులో అన్నిట్లలో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. మన గతంలో సిఆర్పిసి ప్రకారం, ఐపీసీ ప్రకారం అయితే 41A నోటీసు, ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం అయితే 35 క్లాస్ 1 నోటీస్ ఇస్తే సరిపోతుంది. ఇచ్చిన తర్వాత రాకపోతే అప్పుడు అరెస్ట్ చేయాలి. ఎప్పుడు సుప్రీంకోర్టు మాట అన్నది మన రహీం గారు ఏమనంటే, అరెస్టు కంపల్సరీ కాదు, స్వేచ్ఛ హక్కు ప్రజలది. అరెస్ట్ అనేది అప్పుడప్పుడు అవసరమైనప్పుడు చేయాలి. వాళ్ళు ఎక్కడైనా వేరే దేశానికి పారిపోతారనో, లేకపోతే దొరకకుండా పోతారనో, అభిస్కాండ్ అవుతారన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి. అది కూడా వారెంట్తో అరెస్ట్ చేయాలి. ఇద్దరు అరెస్ట్ హైదరాబాద్ జరిగింది. పిఠాపురం మన పోలీస్ స్టేషన్ లో కేసు హైదరాబాద్ జరిగింది. ఇందుకు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు రిజల్ట్ చేయలే, 3 రిమాండ్ లేవు, ఆమోదించి వెంటనే బెయిలబుల్ కనుక బెయిల్ ఇచ్చేసేసి బెయిల్ పోమన్నారు. పెట్టిన కేసులే బెయిలబుల్ కేసులు కనుక, బెయిలబుల్ 2 సంవత్సరాల లోపు శిక్షలు కనుక ఆటోమేటిక్ బెయిల్ దొరికింది. 4వ దానికి వచ్చే వరకల్లా ఒకే కేసులో ప్రతిసారి అరెస్ట్ ఎందుకు చేస్తున్నారని మనకు మచిలీపట్నం కోర్టు అనుకుంటాను అది రిజెక్ట్ చేసింది. బెయిల్ మన రిమాండ్ రిజెక్ట్ చేసింది. గతంలో చూసాం కదా మనం, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసులో 3 సార్లు మన రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేసింది న్యాయమూర్తి. అప్పుడు చూసాం కదా, విజయవాడ కోర్టు రిజెక్ట్ చేసింది కదా. అట్లనే ఈయనని ఒకటే కేసులో ఒకే కంప్లైంట్ 4 పోలీస్ స్టేషన్లు 10 పోలీస్ స్టేషన్లు ఇస్తే ఎట్లా అని అన్నది. అందుకనే దానివల్ల రిజెక్ట్ అయింది తప్ప కేసు లేదని కాదు. ఇంకోటి, బెయిల్ వచ్చినంత మాత్రం మొత్తం కేసు కొట్టేసినట్టు కూడా కాదంటున్నాను. రావణ మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు జర్నలిస్టుల గురించి మాట్లాడదాం. నేను కూడా జర్నలిస్ట్ రేపొద్దున నా దాకా రావచ్చు కనుక అరెస్టు సరైనది కాదు. వాళ్ళు నిజంగా పట్టించుకోకపోతే అసలు సమస్య ఉండకపోతుంది అంటున్నాడు. రావణ అంటాడు ఇంత హీరో కూడా కాకపోయేది అంటున్నాడు. రావణ చేసిన పని చెప్తాను నేను. ఒక దళిత మహాసభ దానిలో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం మాట్లాడాలి? దళిత క్రిస్టియన్లు కాదు, దళితులుగా పరిగణించాలని వాళ్ళ డిమాండ్ కదా. అది మాట్లాడితే ఎవడొద్దని చెప్పాడు. దాన్ని విడిచిపెట్టి పవన్ కళ్యాణ్ మీద పడి తిట్టడం ఎందుకు? తప్పు కదా. సభ సమయం సందర్భం అనే కాదా ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పులు రావణ్ గారు నేను కూడా విమర్శించాల్సిందే, తప్పులేదు అంటున్నాను నేను. ఏమంటున్నా అంటే, అనిత గారిని ఏదైతే హోమ్ మినిస్టర్ అవమానించారో, లక్ష్మి గారు ఉన్నారు ఆ చర్చలో, నేను స్పష్టంగా తప్పు అన్నాను. అనిత గారిని ఒక మహిళ, ఒక దళిత మహిళ, ఆమె హోమ్ మినిస్టర్ అట్లా అవమానించడం కరెక్ట్ కాదన్న 3 సార్లు మాట్లాడిండు. అది తప్పు అన్నాను. నేనే హోంమంత్రి అయితే ఎట్లా అన్నాడు. అది రాజకీయంగా విమర్శాలు. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడలేను, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అంటున్నాడు. అంతేందుకు మొన్న ఈ పవన్ కళ్యాణ్ గురించి అవసరం లేని మాటలు మన కల్వకుంట్ల కవిత మాట్లాడింది. సంబంధం లేదు కదా.
మొన్నటి ఇరుపు కాగితం సినిమాకు ఆయన సంబంధం ఉందా రహీం గారు? కానీ ఆయన భార్య గురించి మాట్లాడింది. ఇరుపు కాగితం ఆయనకు తెలుసండి. తప్పు కదా? ఎవరైనా మాట హద్దుల్లో ఉండాలంటున్నాడు. హద్దులు దాటితే కవిత గాని, రేపు పొద్దున రావణ్ గాని, కేవీఆర్ గాని వీళ్ళందరూ తప్పే అంటున్నాడు. క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే అడుసు దొక్కనేలా కాలు అడిగినండి. తప్పు చేయడం ఎందుకు? భయంతో అరెస్ట్ చేస్తారని భయంతో చావడం ఎందుకు? ఎవడు చేయమని వీళ్ళందరినీ జర్నలిజం ప్రమాణాలు నాశనం అయిపోతున్నాయి. నేను అన్నిట్లల్లా నేను అడ్వకేట్లు అందరూ మంచిగా ఉన్నారు లేకపోవచ్చు, డాక్టర్లు అందరూ మంచిగా లేరు, రాజకీయ నాయకులు అందరూ మంచిగా లేరు, మొత్తం రాజకీయం తీసేద్దామా? ఇది కూడా అంతే రాహిం గారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, జర్నలిస్టులు కూడా సోషల్ మీడియా అనే పేరు మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నవాడు రేపు పొద్దున ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని అనడా? రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిని అనడా? ఇదే రావణు పవన్ కళ్యాణ్ ఎత్తుకునే సందర్భం చూసిన, పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తిన సందర్భం కూడా చూసిన నేను. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అంటే దేని వల్ల వస్తుంది? జర్నలిస్టులు కూడా అమ్ముడు పోతున్నారు. ఈ మాట అంటున్నాను నేను. జర్నలిస్టే కనుక ఏ రంగంలో ఉన్నాడో ఆ రంగంలో విమర్శిస్తే ఏం కాదు. ఇప్పుడు నేను కూడా డాక్టర్లు విమర్శించలేను, డాక్టర్ని కాదు కానీ డాక్టర్లు నా మీద కోపానికి వస్తారు. రాజకీయ నాయకులు విమర్శిస్తే రాజకీయ నాయకులు కోపానికి వస్తారు. ఇక్కడ అసలు విషయానికి వస్తారు. ఇక్కడ ఏంటంటే రావణ్ గాని కేబీఆర్ గాని వాళ్ళ హద్దులు మీరింది అంటున్నాడు. స్పష్టంగా చెప్తున్నా. వ్యక్తిగత దూషణలు చేయొద్దు అంటున్నాడు. ఇది రాజకీయాల నుంచి మొదలై జర్నలిస్ట్ దాకా ఎందుకు బాకింది? రాజకీయాల్లో చూసినాం. గతంలో భారతి గారి గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారు చూసినాం కదా మనం. అయితే తప్పు కదా జగన్మోహన్ రెడ్డి భార్య గారి గురించి. అట్లానే మనకు చంద్రబాబు నాయుడు గారి భార్య గారి గురించి, భువనేశ్వర్ గారి గురించి ఏం మాట్లాడినా చూసినాం కదా అసెంబ్లీ సాక్షిగా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? విధానపరంగా విమర్శలు చేయలేక పసలేకపోతే మనం వ్యక్తిగత విషయాలు ఎత్తుకుంటాం అంటున్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ తప్పు చేస్తున్నారు. మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఎండగట్టండి. తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమి చేసే ప్రభుత్వం చేసే దాన్ని ఎండగట్టండి. దానికి ఆడవాళ్ళు ఎందుకు కలుపుకుంటున్నారు? ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు అనిత గారి గురించి ఇంతమంది మాట్లాడుతున్నప్పుడైతే ఆమెను అవమానించినట్టే కదా. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మన తల్లి చెల్లి అక్క తమ్ముడు అందరూ ఉన్నారు కదా. ఎందుకు అవమానించుకుంటున్నామని నా ఆవేదన. ఇక్కడికి వస్తే ఏంటంటే ఈ కేసులో ఉపా చట్టం పెట్టడానికి వీలు లేదు. ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు కదా, ఉపా చట్టానికి ఇది రాదు. ఇది ఒక్కటి జరుగుతుంది ఏంటంటే రాజద్రోహం కాదు కానీ మతాల మధ్యన వర్గాల మధ్యన కంపులు పెట్టే వాళ్ళను ఇంకో చట్టం కింద 7 సంవత్సరాలు దాటిన చట్టం కింద కూడా అరెస్ట్ చేయొచ్చు. సెక్షన్లు వేరుగా ఉన్నాయి. బిఎన్ఎస్ లో సెక్షన్లు మారినాయి. విషయం అదే కనుక సెక్షన్ల పేర్లు మారినాయి. ఐపీసీ లో ఉన్నది, సిఆర్పిసి లో ఉన్నది. ఇక్కడికి వచ్చాక బిఎన్ఎస్ లో తేడాలు వచ్చినాయి కానీ చేయొచ్చు. ఈ మాట ఏంటంటే ఈ సోషల్ మీడియా కూడా బాధ్యత రహితంగా ఉంటుంది. గతంలో ప్రధాన పత్రికలు కొన్ని వర్గాల పేర్లు రాకపోయి రహీం గారు, నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిజంలో నేను చూస్తే మీరు ఏమన్నా మతకారాలు జరిగితే ప్రార్థనా స్థలం అనే వాళ్ళు కానీ అది ముస్లిందా హిందువులదా రాయకపోవడం. అట్లాగే మంత్రులు శాఖలు కూడా ఇచ్చేటప్పుడు మంత్రులకు సామాజిక వర్గాల పేర్లు రాయకపోయేవాళ్ళం. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ అట్లా రాసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, ఉపకులాలు కూడా రాస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చి నాకు ఆవేదన ఏంటంటే మీ అందరితో పంచుకుంటున్నాను. ఇవాళ ఒక రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మనం. అది వస్తుంది అంటే ఇంకో రకంగా పోతుంది. అట్లానే ఇవాళ కులాల కుమ్మలాట ఎంత అయిందంటే మధ్యయుగ రాజకీయాల్లో ఉన్నామా అనిపిస్తుంది నాకు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఇప్పటికి కూడా మనం అభివృద్ధి పట్ల పోదాం, మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవాళ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వల్ల ఇంకో రకంగా చర్చ జరగాలంటున్నాను నేను. అలవిగానే హామీలు ఇచ్చారు, అది జరగాలి. రెండోది ఏమంటున్నానంటే మైండ్ గేమ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇంకొక ఇష్యూ లాకప్ డెత్ ఇష్యూ ఉన్నది. అది పక్కకు పోయింది కదా ఇప్పుడు అంటున్నారు. లాకప్ డెత్ అనేది ఇప్పుడు జరిగింది, అంతకుముందు జరిగింది. ఏ ప్రభుత్వంలో జరిగినా కూడా వాళ్ళ మీద దుమ్మెత్తిపోవడానికి కాదు. అసలు లాకప్ డెత్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? పోలీసులకు విస్తృత అధికారాలు ఇచ్చిన వీళ్ళు, పోలీసుల మీద ఆధిపత్యం సాధించుకున్నారు వీళ్ళందరూ కూడా. పోలీసులను ట్రాన్స్ఫర్, పోస్టింగ్స్ అన్ని కూడా ఇవాళ డబ్బులతో ముడివాడు ఉన్నాయి కదా. నాగరాజు అనుకోకుండా మన అందరి అదృష్టం ఏంటంటే నాగరాజును చచ్చిపోయిన సాయికృష్ణ ఇద్దరు కూడా ముందు కాపు కులానికి చెందిన వర్గానికి లొల్లేదు కనుక అక్కడ ఎవరైనా ఒక దళితుడో లేకపోతే ఇంకా ముస్లిం అయితే ఇంకో రకంగా ఉంటుండే అంటున్నాడు. రాజకీయంగా వాడుకోండి కానీ విధానాల పరంగా విమర్శన చేయాలి కానీ ఇవాళ జర్నలిజం విలువలు పాడు చేసి సోషల్ మీడియా ద్వారా అవాకులు పేరి ఒక్క మాట సార్ వ్యక్తిగత విమర్శ చేసుకోవడం వల్ల నాకు ఈ చర్చలో పాల్గొంటే కూడా మనందరం సిగ్గుపడాలంటున్నాను. ఎందుకంటే అసలు విషయం పోయి కొసరు వస్తున్నాయి కదా రాయం గారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడదాం. అన్ని రాజకీయ పార్టీలు మీరు వాళ్ళైతే ఏం చేసిండ్రో విమర్శించండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తే చెప్పండి. ఇంకా 2-3 ఏళ్ళ అధికారంలో, ఇంకా రాజకీయాలలో ఇంకా 3 ఏళ్ళ అవకాశం ఉంది. వైసీపీ గెలుస్తుందా, మళ్ళీ కూటమి ప్రభుత్వం చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఒకసారి 5 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చారు, 5 ఏళ్ళు మీకు ఇచ్చారు, 5 ఏళ్ళు మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు. ప్రజల నిర్ణయం రేపు అన్ని గమనిస్తున్నారు. సబ్కా సున్నా అప్నా కర్నా, ప్రజలు చేయదలుచుకుని చేస్తారు. రేపు 2029 గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని చర్చలో పోద్దంటున్నాను. రైట్ రామారావు గారు మనతో పాటు ఉన్నారు. కంచల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. విజయభాస్కర్ గారు, ఇటుపక్క ప్రతిపక్షం సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, కొంతమంది విమర్శిస్తుందంటే కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భావ ప్రకటన స్వేచ్ఛకు లేదా గొంతులు నొక్కుతారా, అరెస్టులు చేస్తారా, ఏంటి మళ్ళీ